ఓకే అండి. అలాగే ఈ బ్యాచ్‌లో మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మన మధ్య. మరి కిరణ్ గారు ఉన్నారు, తర్వాత పృథ్వీ గారు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ ఇంతకుముందు మన స్టూడెంట్స్ చెప్పున్నారు. మరి వీళ్ళకి ఎలా అనిపించింది ట్రైనింగ్ అని గురించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ గారు. హాయ్ సార్. మీ పేరు? పృథ్వీ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి నుంచి వచ్చాను సార్. రాజమండ్రి నుంచి. ఎలా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి? ఎవరైనా చెప్పారా లేదా యూట్యూబ్లో చూసారా ఎట్లా? మా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఆ తర్వాత యూట్యూబ్లో కూడా చూశాను. ఓకే. ఒక నెల రోజుల పాటు ఆలోచించి ఇక్కడైతే బెటర్ అనిపించి వచ్చాను. ఓకే. నెల రోజుల పాటు ఆలోచించారు. ఎందుకు ఆలోచించారు? దేని గురించి ఆలోచించారు? అంటే ఇక్కడ సబ్జెక్ట్ బాగా చెప్తారా లేదా ఏంటి, ఎంతవరకు ఉంటుంది, వేరే ఇన్స్టిట్యూట్లకి ఇక్కడికి తేడా ఏముంటుంది, ఇవన్నీ ఆలోచించుకుని వచ్చాను సార్. ఓకే. ఇక్కడ బాగుందని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు, రివ్యూ చాలా బాగుంది అనిపించింది, అందుకే వచ్చాను. అంటే మామూలుగా సిటీ కాదు కదా, అలా అనిపించింది ఏమన్నా? దూరమే సార్. అంటే నాకు దగ్గరలో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కానీ దూరం అయినా ఇక్కడే బాగుంది అనిపించింది. ఈ డిస్టెన్స్ గురించి ఆలోచించకూడదు, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంత దూరం వచ్చింది సార్. ఓకే. అంటే మామూలుగా సిటీలో అంటే మంచి సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఇది పల్లెటూరు లాగా ఉంది కదా, ఇక్కడ ఏముంటుందని అనిపించలేదా మామూలుగా? ఫస్ట్ ఫ్రెండ్ సజెస్ట్ చేసినప్పుడు అనిపించింది సార్, కాకపోతే యూట్యూబ్లో చూసినప్పుడు క్లారిటీ వచ్చింది. యూట్యూబ్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి వరుసగా. ఒక్కో వీడియో ఓపెన్ చేసి చూశాను, దాన్ని బట్టి ఎవరికైనా తెలిసిపోద్ది సబ్జెక్ట్ ఉందా లేదా ఏంటి అన్నీ. అలా తెలుసుకున్నాను. యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే అర్థమైపోద్ది. అర్థమైపోద్ది సార్. అర్థమైపోద్ది సార్. ఓకే. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది రీచ్ అయ్యింది సార్. అట్లాగే ఉందా లేకపోతే తేడాగా ఉందా? తేడాగా ఏం లేదు సార్, రీచ్ అయ్యింది ఖచ్చితంగా 100%. ఓకే. అయితే మీ ఫ్రెండ్ సజెషన్ చేసింది కరెక్టే అంటావా? కరెక్టే సార్. అతను చెప్పినట్టే ఉందా? చెప్పినట్టే ఉంది. చెప్పినట్టే ఉంది. ఏం తేడా ఏం లేదు? తేడా ఏం లేదు సార్. ప్రాక్టికల్ పరంగా కానీ థియరీ పరంగా కానీ బాగుంది సార్. బాగుంది. అయితే మీకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 20 డేస్లో మనం నేర్చుకోగలమా లేదని డౌట్ ఉండొచ్చు కదా? ఉన్నది సార్. అంటే 20 డేస్, మిగతా ఎక్కడ చూసినా 30 డేస్ అలా ఉంది. ఇక్కడ 20 డేస్ అయినప్పటికీ సబ్జెక్ట్ మాత్రం బాగా కవర్ అయింది. మొత్తం టోటల్గా అన్ని సబ్జెక్టులు కవర్ చేశారు, అన్ని సెక్షన్స్ మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అయినాయి. బాగుంది. ఓకే. మరి డెడ్ సెక్షన్ గురించి అన్నారు కదా, మీకు ఎట్లా అనిపించిందండి? చాలా క్లారిటీగా ఉంది సార్. క్లారిటీగా ఉంది. ఫస్ట్లో చాలా డౌట్లు ఉండేది, అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి ఏంటి అన్నీ డౌట్ ఉండేది. ఓవరాల్గా బాగుంది మొత్తం అంతా. మరి ఫర్దర్గా రావాలనుకున్న వాళ్ళ గురించి? ఇంత దూరం అని ఆలోచించకుండా ఖచ్చితంగా రాగలిగితే సబ్జెక్ట్ మాత్రం నేర్చుకుని వెళ్తారు సార్, అది మాత్రం 100%. హ్యాండ్ స్కిల్ ఎలా అనిపించిందండి? హ్యాండ్ స్కిల్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. మరి హ్యాండ్ స్కిల్ పాటు హార్డ్వేర్ క్లాసెస్, మరి సాఫ్ట్వేర్ ఎలా అనిపించింది? సాఫ్ట్వేర్ కూడా బాగుంది సార్. అలాగే మనకి బ్యాకప్ సపోర్ట్ ఉంది, ఏమైనా డౌట్ వచ్చినా చెప్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. ఇంతవరకు సాఫ్ట్వేర్ చేయలేదు కానీ ఏమైనా డౌట్ వచ్చినా చెప్తారు కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఓన్ షాప్ ఉందా? లేదు సార్, నేను వేరే షాప్లో చేస్తున్నాను. మరి ఎట్లా పెట్టుకుంటారా లేకపోతే అక్కడే చేస్తారా? మళ్ళీ అక్కడే చేస్తున్నాను. అక్కడే చేస్తారు. ఓకే. మరి చేయండి, పర్లేదు. మీకు ఏం డౌట్ వచ్చినా కానీ నాకు మెసేజ్ చేయండి, ఏదైనా గ్రూప్లో చేసినా కానీ మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు గ్రూప్లో చూస్తున్నారు కదా, సపోర్ట్ పరంగా ఎలా అనిపించింది అన్న? సపోర్ట్ సూపర్ ఉంది సార్, చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది. ఓకే. అందరూ స్టూడెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తెలియని విషయం పెడితే స్టూడెంట్స్ కూడా, మన ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు, రిప్లై ఇస్తున్నారు. బాగుంది. ఓకే. మీకు థియరీ పరంగా బాగుంది, ప్రాక్టికల్గా పరంగా బాగుంది, తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక స్టూడెంట్ గెయిన్ అవ్వడానికి ఎంతకంటే ఇంక మంచి అవకాశం ఇంకేమీ ఉండదు. అంతే కదా? అంతే సార్. స్టూడెంట్కి గెయిన్ అవ్వడానికి ఏమేమి అవసరం, తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాం మనం, మళ్ళీ సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. అవును సార్. అంతే కదా? అవును. సబ్జెక్ట్ రివిజన్ కూడా అవుతుంది. మళ్ళీ అప్డేట్ క్లాసులో పెట్టి 5G కూడా కవర్ చేసాం ఆల్రెడీ. ఓకే. 5G నెట్వర్క్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా స్టూడెంట్ గెయిన్ అవ్వడానికి ఎన్ని అవకాశాలతో ఉన్నాయో అన్నీ మనం కల్పిస్తున్నాం. అవును సార్. ఇన్ని అవకాశాలు కల్పించి కూడా మనం అతను చేయలేకపోతుందంటే ఇంకా అతని చేతకంతనం అనుకోవచ్చు. ఇంకా అంతే కదా? అంతే సార్. 90% ఇది లేకనే అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు, ఏమని, కేవలం సపోర్ట్ గ్రూప్లో యాడ్ చేయండి సార్, మాకు ఫీజు కడతామని రిక్వెస్ట్ చేసిన కూడా చాలామంది ఉన్నారు. అట్లా సపోర్ట్ గ్రూప్లో యాడ్ చేసి మనం సపోర్ట్ ఇస్తే మనం చెప్పేది వాళ్ళకి తెలుస్తుందో తెలియదు అని చెప్పి నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే టోటల్గా ఆఫ్లైన్లో వచ్చి ట్రైనింగ్ తీసుకొని
ఆ తర్వాత మనం ఇచ్చిన నోట్స్ చదువుకొని ఆ నోట్స్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అనేది అర్థమైతే అతను చేయగలడు, అంతే కదా. అవును సార్. అదర్ ఇన్స్టిట్యూట్లో వేరే సబ్జెక్ట్ చెప్పుండి మనం కరెక్ట్గా ఈ పాయింట్ చెక్ చేయమంటే వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి, సపోర్ట్ గ్రూప్లో యాడ్ చేసి కూడా ఉపయోగం ఉండదు. అందుకని చెప్తున్నాను, అలా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా అడగొద్దండి. ఎందుకంటే డైరెక్ట్గా ఆఫ్లైన్లో రండి, ఖచ్చితంగా మీకు మేమేం చెప్తున్నామో ఎలా ఉంటుందండి మీకు అర్థమైపోతుంది, ఓకేనా. అప్పుడు మీకు సపోర్ట్ అనేది ఇస్తే 100% మీరు సాటిస్ఫై అవుతారు, గెయిన్ అవుతారు కూడా, ఓకేనా. అట్లా కాకుండా ఓన్లీ సపోర్ట్ గ్రూప్లో మాత్రమే యాడ్ చేయండి సార్, 20,000 అని పర్లేదు మేము కడతామని చెప్పి మెసేజ్ చేస్తున్నారు చాలామంది. అట్లయితే ఉండదండి, ఓకేనా. ఓకే అండి, మీకు ఎలా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి? నేను యూట్యూబ్లోనే చూసాను సార్. యూట్యూబ్లో చూసారు. యూట్యూబ్లో చూస్తే అంటే ఖాళీగా ఉన్నాను ఇంటికాడ, షాప్ మానేసి వర్క్ ఏమీ రావట్లేదు, బేసిక్ వరకే వచ్చింది. ఓకే. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలి కదా అని ఆలోచించి ఇన్స్టిట్యూట్ అని యూట్యూబ్లో కొట్టా. స్టార్టింగ్లోనే మీది వచ్చింది. స్టార్టింగ్ మంది వచ్చింది? మీది వచ్చింది. అయ్యో, అట్లా రాదు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో వస్తాయి కదా. లేదు సార్, నేను స్టార్టింగ్ కొట్టగానే మీదే వచ్చింది. చూశాను, చూసిన తర్వాత అందులో మీరు మాట్లాడే విధానం అంతా నచ్చింది నాకు. దాన్ని బట్టి మీకు ఫోన్ చేశాను. నేను ఆ రోజే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీరు బయట ఉన్నానని చెప్పారు. సాయంత్రం మళ్ళీ మీరే ఫోన్ చేశారు. అప్పుడు ఏంటి బ్రదరు ఫోన్ చేశారని అడిగితే ఇలాగ ఇన్స్టిట్యూట్కి వద్దాం అనుకుంటున్నాను సార్ అని అడిగాను. అప్పుడు చెప్పారు మీరు. ఓకే, ఎలా ఉంటుంది డీటెయిల్స్ మొత్తం చెప్పాను. చెప్పారు సార్. మరి ఏ ఊరు అన్నారు మీది? నాది అమలాపురం సార్. అమలాపురం. మరి దగ్గరలో ఇంకా మంచి పెద్ద పెద్ద సిటీల్లో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. మరి దీన్నే చూస్ చేసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? అదే మీ వీడియోలు చూసాను సార్. మీరు ప్రతి వీడియో చాలా క్లారిటీగా ఉంది. ఇది చెప్పే విధానం కానీ నాకు నచ్చింది. మీ మాట తీరు అన్నీ నచ్చి వచ్చాను సార్. ఓకే, వీడియోలు చూసి మాట తీరు నచ్చి వచ్చారు. మరి ఎక్స్పెక్టేషన్ చేసింది రీచ్ అయిందంటారు ఇక్కడ? రీచ్ అయింది సార్. పర్లేదు. సబ్జెక్ట్ స్టార్టింగ్ అయితే నాకు అసలు ఏమీ తెలియదు సార్. కాంపోనెంట్స్ నేమ్స్ కూడా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసినాయి ఏది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అర్థమైంది. అంతకుముందు మల్టీమీటర్ కూడా తెలియదు నాకు. మల్టీమీటర్ కూడా తెలియదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అది ఎలా వాడాలనేది. మీకు అర్థమైందా? ట్రబుల్ షూట్లో మెయిన్ కీలక పాత్ర మల్టీమీటర్ పోయిస్తుంది. ఇక్కడికి వచ్చాక అర్థమైంది సార్ నాకు. అర్థమైంది. అది లేకపోతే అసలు ఏం చేయదు. లేదు. ఇంతకుముందు మామూలుగా బయట అయితే ఆ మల్టీమీటర్తో పని లేకుండా కొంతమంది రిపేర్ చేస్తున్నారు కదా. అది అట్లా చేయడం అనేది కరెక్ట్ అంటారా? లేదు సార్, అలా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మల్టీమీటర్ ఉండాలి. మల్టీమీటర్తో మనం ఏదైనా మొబైల్ పట్టుకుంటే దాన్ని ఉపయోగించి ఏ విధంగా రిపేర్ చేయాలి, ఏ లైన్ మీద ఎంత జిఆర్ వాల్యూ వస్తుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఆ జిఆర్ వాల్యూ రాకపోతే ఏమవుద్ది కదా, 001 వస్తే ఏమవుతుంది, వాల్యూ లో జిఆర్ వస్తే ఎట్లా ఉంటుంది, హై జిఆర్ వాల్యూ వస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మీ పిన్ టు పిన్ చెప్పడం జరిగింది. చెప్పారు సార్ కదా. అది ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది సార్ మాకు. జిఆర్ వాల్యూ గురించి తెలుసా మామూలుగా? స్టార్టింగ్ తెలియదు. ఓకే, టోటల్గా రిపేర్ అంతా దాని మీద ఆధారపడి ఉందని అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సార్ నాకు. అర్థమైంది. ఓకే, మీకు సాఫ్ట్వేర్ అట్లా అనిపించిందండి? సాఫ్ట్వేర్ చేశారు ఇంతకుముందు? లేదు సార్, ఏం టచ్ లేదు అసలు. మరి ఎలా అనిపించింది? ఈజీగా అనిపించిందా? ఈజీగానే ఉంది సార్ మీరు చెప్పడం బట్టి. ఓకే, ఒక 2-3 మొబైల్స్ చేశారంటే పెద్ద ప్రాబ్లం కాదు, అది కూడా అర్థమైపోద్ది. కాకపోతే ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఏదో కేవలం అలా సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకోవడం, లేదంటే ఫ్లాషింగ్ చేయడము, అన్లాక్ చేయడము, ఎఫ్ఆర్పి లాక్లు అన్లాక్లు అంటే కష్టపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి, దాన్ని బట్టి ఫాలో అయినా లేదంటే మనం గ్రూప్లో మెసేజ్ పెట్టినా అయిపోద్ది. ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే మీకు దాన్ని కూడా చెప్పాను, కొన్ని ఫోరమ్స్ ఉన్నాయి, ఇట్లా చూసుకోవచ్చు అని చెప్పి. అది మీ ఇంట్రెస్ట్, మీ ఓపిక, ఇంకా వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు. ఓకేనా. ఫర్దర్గా మీకు బ్యాకప్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ పరంగా ఎట్లా అనిపించిందండి? చూసాను సార్, వాట్సాప్లో ఏమైనా కంప్లైంట్ ఉంటుంటే ఒక్క మెసేజ్ పెడుతుంటే దానికి రిప్లై 200 మెసేజ్లు వస్తున్నాయి సార్. ఓకే, సపోర్ట్ పరంగా నచ్చిందంట? నచ్చింది సార్. ఇక్కడ రాకముందే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసిన? అవును సార్. అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తాం చేశారు కదా? చేశాను సార్. మరి సపోర్ట్ పరంగా ఉంది? అవును సార్. తర్వాత ఆన్లైన్ క్లాసులు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. అవును సార్. ఆన్లైన్ క్లాసులు కూడా మళ్ళీ వినండి. ఇక్కడ చెప్పిన సబ్జెక్టే మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. సరే సార్. ఓల్డ్ స్టూడెంట్స్కి కానీ ఆన్లైన్లో కొంతమంది తీసుకుంటున్నాను, వాళ్ళ కోసం కానీ మళ్ళీ ఒకసారి వింటే మళ్ళీ రివిజన్ అవుతుంది. మరి ఎక్కడ మిస్ అయితే పాయింట్ మిస్ అయితే కొత్త పాయింట్ కూడా మనకి యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా మీరు చూడండి. తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ అప్డేట్ క్లాసులు పెడతాను మీ బ్యాచ్ వాళ్ళకి. మీ బ్యాచ్కి ఇంకో బ్యాచ్కి 2 కలుపుతాను, అప్పుడు రండి. అప్పటికి మీకు లాట్ ఆఫ్ డౌట్స్ రావచ్చు నాకు తెలిసి. ఇప్పుడంటే ఫ్రెష్గా విని వెళ్ళిపోతున్నారు కాబట్టి
డౌట్లు ఏమి ఉండకపోవచ్చు. డౌట్లు అయ్యి రావడానికి మీరు చెప్పిన నోట్స్ క్లియర్గా ఉంది కదా సార్. క్లియర్గా ఉంది. ఒకవేళ అప్పటికి ఏమన్నా ఉంటే అప్పటికి హ్యాండ్ స్కిల్ ప్రాబ్లం ఉన్నా, ట్రబుల్ షూట్ ఇబ్బందిగా ఉన్నా 4-5 months తర్వాత మళ్ళీ మేము చెప్పడం జరుగుతుంది. అది కూడా సెటిల్ అయిపోయింది. ఓకే సార్. ఓకేనా? ఓకే, మీకు ఫ్యూచర్లో మంచిగా ఎదగాలని ఓన్ షాప్ మీది లేదు సార్. పెట్టుకుంటారా? వేరే షాప్లో చేస్తారా? ప్రస్తుతానికి అయితే వేరే షాప్లో చేస్తారు. చేయండి. మీకు ఏం డౌట్ వచ్చినా మెసేజ్ చేయండి. సపోర్ట్ KMT మీకు బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.